అదే సమయంలో ఈజ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ వస్తుంది. ఇంకొక పక్కన ఏం చెప్పింది, ఈజ్ ఆఫ్ లివింగ్ వస్తుంది. ఇవన్నీ జరిగితే ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండే అవకాశం వస్తుంది. కరప్షన్ డ్రాస్టిక్గా తగ్గుతుంది. ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఎ గుడ్ సైన్. నేను ఏవైతే అటెంప్ట్ చేశానో దీనికి కొంత వెసులుబాటు ఇచ్చే విధంగా కేంద్ర బడ్జెట్ కూడా ఉంది. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మనకు ఉండే సమస్యలు ఉన్నాయి, మనకుండే వారసత్వ సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఏదైతే 1924 జరిగినటువంటి డెస్ట్రక్షన్ మామూలు డెస్ట్రక్షన్ కాదు. మనం ఎంత పరిగెత్తినా లేకుంటే ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఇంకా కొంత సమయం దీనికి మనకు వెంటాడుతుంది. దాన్ని ఓవర్కమ్ కావాలి. మనం కూడా వేరే రాష్ట్రాలతో ధీటుగా ముందుకు పోయే పరిస్థితి రావాలి. దానికి వర్కౌట్ చేసుకుంటాం. నేను అందుకనే గ్లోబల్ ఏఐ హబ్స్ ఏదైతే నేను మాట్లాడానో అది రిఫ్లెక్ట్ చేసే విధంగా డేటా సెంటర్ని మీరు చూశారు. డేటా సెంటర్ 2047 వరకు సపోర్ట్ చేస్తున్నారు. ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా ఏఐ వస్తుంది. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఈ నెలలోనే 19వ తారీఖున ఢిల్లీలో గ్లోబల్ ఏఐ కాన్ఫరెన్స్ పెడుతున్నారు. అదే మరి నాకు 14వ తారీఖు 15వ తారీఖు బిల్ గేట్స్ కూడా అమరావతికి వస్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ మనకు కొన్ని ప్రాజెక్ట్స్ హెల్ప్ చేస్తున్నాడు. గూగుల్ విశాఖపట్నంలో ఏఐ వచ్చారు, ఎన్విడియా వస్తున్నారు. ఐబిఎం అయితే ఏదైతే మన దగ్గర క్వాంటమ్ కంప్యూటర్ తీసుకొచ్చి పెట్టారు. ప్రపంచంలో ఉండే ఆల్ బిగ్ కంపెనీస్ వీఆర్ వర్కింగ్ విత్ దెమ్. ఏఐ, క్వాంటమ్ అండ్ ఆల్సో డేటా సెంటర్స్, నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్, ఎవ్రీథింగ్ ఆంధ్రప్రదేశ్ చిరునవాగా ఉంటుంది. సార్, మరోపక్క రేణిగుంటని ప్రత్యేక రైల్వే జోన్గా ఏర్పాటు చేస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇప్పటికే రేణిగుంటలో రైల్వే జోన్ కాదు కానీ అక్కడ కావాల్సినటువంటి ఒక హబ్ కింద దాన్ని డెవలప్ చేయాలి. మనం కూడా డిస్కస్ చేశాం. తిరుపతి, రేణిగుంట మధ్యలో దానికోసం వర్కౌట్ చేస్తాను. కార్గో కూడా పెడితే మరి కార్గో అన్నీ తీసుకొచ్చి ఒక డిపో కింద తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేయాలి. వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. Sir, how are the allocations for irrigation projects in Andhra Pradesh in the union budget? దీంట్లో మామూలుగా కనపడలేదు. ఇదంతా ఇరిగేషన్ వేరేగా ఉంటుంది. ఫోకస్ ఏరియాస్ వరకే చదివాం. రేపు బడ్జెట్ వచ్చినప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. అవి ఏ విధంగా ముందు తీసుకెళ్తాం. సార్, హార్టికల్చర్ ఉత్పత్తులు ఎక్కువగా ఉన్నాయి కానీ మార్కెటింగ్ సమస్యతో రైతులు విపరీతంగా నష్టపోతున్నారు. దీని విషయంలో ఏమైనా ఇప్పుడు ఫోకస్? వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. ఇప్పుడు ఉదాహరణ పూర్వోదయ ద్వారా కొంత డబ్బులు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ కూడా మెన్షన్ చేశారు. అది ఏ యాంగిల్లో వస్తుందో బడ్జెట్ డీటెయిల్స్ చూడాలి. రెండోది, నేను ఏదైతే హార్టికల్చర్ హబ్ రాయలసీమను తయారు చేయడానికి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి ఇప్పుడు ఒక లెవెల్లో ఉన్నాం. హైయెస్ట్ హార్టికల్చర్ దానికి చిరునామాగా రాయలసీమ తయారైంది. నాట్ మహారాష్ట్ర, నాట్ యూపీ. వీఆర్ నెంబర్ 1 ఇన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఐ వాంట్ టేక్ టు నెక్స్ట్ లెవెల్ వరల్డ్ ది బెస్ట్ క్లస్టర్. ప్రపంచంలో ఎక్కడా లేని క్లస్టర్ ఉంది. ఈరోజు డిపి వరల్డ్ ఉంది. డిపి వరల్డ్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచానికి సరఫరా చేయడానికి ఒక క్లస్టర్ అప్రోచ్ తీసుకొని ఒక 20 కంపెనీస్ వస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాసెసింగ్, ప్రొక్యూర్మెంట్, ప్యాకింగ్, ఎవ్రీథింగ్. అలాంటి క్లస్టర్ కూడా వర్కౌట్ చేస్తున్నాం. మొన్న కూడా మినిస్టర్తో మాట్లాడా, పాజిటివ్గా ఉన్నారు. అది వస్తే అలాంటివి కొన్ని మెగా గ్రూప్స్ కూడా, రిలయన్స్ లేకపోతే లూలు, ఇలాంటి గ్రూపులు కూడా రావాలి. అప్పుడే ఈజీ అవుతుంది. వీఆర్ వర్కింగ్. సార్, మరోపక్క తిరుపతిలో రెడ్ శాండిల్ గోడౌన్లో కూడా రెడ్ శాండిల్ కూడా ఎక్కువ నిలువలు ఉన్నాయి సార్. దానిపైన ఎలాంటి నిర్ణయం ఎప్పుడు తీసుకున్నాం? దానిపైన కంటిన్యూగా దీన్ని వర్కౌట్ చేయాలి, ప్రమోట్ చేయాలి. ఇప్పుడు శాండిల్వుడ్ పెట్టారు, మంది రెడ్ శాండిల్ ఉండే ఏకైక ప్రాంతం మన తిరుపతి ప్రాంతం, నల్లమలై ఫారెస్ట్. దాన్ని ఏం చేయాలో వర్కౌట్ చేస్తాను. థ్యాంక్ యూ. One last question, sir. Current burning issue is the Tirupati Laddu issue that's happening in the state. And EO Anil Singhal గారిని ట్రాన్స్ఫర్ చేశారు.
And we understand a report was, a recommendation was submitted by the CBI, let's it to the government. But we also understand that there was no proper evidence which was substantiated along with the recommendation. Can you brief us about this? నేను వచ్చేటప్పటికి రిపోర్ట్ వచ్చింది. ఐఎమ్ ఇన్ టచ్. ఇప్పుడు నేనేం మాట్లాడడం లేదు. నేను ఆ రోజు కూడా చేసిన ఎంక్వైరీ మీరు చూస్తే ఫస్ట్ టైం నేను రెండు ఆఫీసర్స్ని నేను ముఖ్యమంత్రి హోదాలో చేశాను. ఒక ఆఫీసర్ని నా సెక్రటరీని వేసుకున్నా. నేను ఏదైతే 5 సంవత్సరాలు చెప్పానో తిరుపతి పవిత్రతని కాపాడడానికి, ప్రక్షాళన దిశగా ముందుకు పోవడానికి, మళ్ళీ తిరుపతికి పూర్వ వైభవం తేవడానికి ఫస్ట్ ఆఫీసర్ నేను పంపించింది మనం అప్పట్లో శ్యామలరావుని పంపించాను. అయితే ఇక్కడికి వచ్చే కొద్దికి ఆ శ్యామలరావు పోయిన తర్వాత అన్ని ప్రక్షాళన చేసే దిశలో సబ్స్టాండ్ ఉంది అనే ఉద్దేశంతో ఒక రిపోర్టు అడిగాడు, ఎన్డీడీబీని అడిగాడు. ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా వచ్చింది. వచ్చిన తర్వాత నేను మాట్లాడాను, ఇది అనిమల్ ఫ్యాట్ ఉంది, ఇలాంటి కూడా దుర్మార్గాలు చేశారు, అడల్టరేషన్ అని చెప్పాను. చెప్పిన తర్వాత గింజుకున్నారు, నానా యాగి చేశారు, దాన్ని సుప్రీంకోర్టు తీసుకుని అన్నీ చేశారు. ఇప్పుడేం మాట్లాడుతున్నారు అంటే ఒక అడ్మినిస్ట్రేటర్గా నేను దీని మీద యాక్షన్ తీసుకునేదానికి ఒక సిట్ వేస్తే టుడే నేను అపాలజీ చెప్పాలనే పరిస్థితికి వచ్చారు. అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ ఎట్టుంటుందో ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇది. నేను పవిత్రతను కాపాడాలి. నేను వెంకటేశ్వర స్వామి నా కులదైవం, నేను ఆరాధించే దేవుడు, నేను నమ్మే దేవుడు. నో సెకండ్ థాట్స్. నేను ఎక్కడ అపచారం మీరు ఇన్నేళ్ళు చూశారు. ఇప్పుడు కూడా నేను మహాద్వారం ద్వారా పోను, ఎప్పుడు కూడా ఇక్కడనే వస్తా. వైకుంఠ ద్వారం ఎప్పుడు నేను వాడను. ఎందుకు వాడనంటే నా నమ్మకం అది. ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, నాకు ఎలిజిబిలిటీ ఉన్నా, నేను సామాన్య భక్తుడిగానే అక్కడికి వెళ్తాను. సామాన్య భక్తుడిగానే ఆయనకు సేవలు అందిస్తున్నా. నేను అలాంటి కార్యక్రమాల్లో నేనుంటే వీళ్ళకు నమ్మకం లేకపోతే వదిలేయచ్చు. కానీ అపచారం చేసి మహాపాపం చేసి మహాపాపాన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి తిరిగి దాడి చేయడం ఏమన్నా నాకైతే అర్థం కాదు. తిరిగి నా క్యారెక్టర్ అసాసినేషన్ ఆ పరిస్థితికి వచ్చేసారు వీళ్ళు. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా సరే నేను, ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని వీళ్ళు బజార్కి ఏడవాలనుకున్నారు, నాకు ఏడవాలని లేదు. ఆయన పవిత్రత నేను నమ్మేది. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామికి పవర్స్ ఉన్నాయి. ఆయన్ని కాపాడుకోవడమే కాకుండా మనల్ని కూడా కాపాడుతాడు. ఏ సమస్య అయినా సరే ఆయనే పరిష్కార మార్గానికి కూడా దోహదం చేస్తాడు, దారి చూపిస్తాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళకి ఇంకొక జన్మలో పనిష్మెంట్ కాదు, ఈ జన్మలోనే పనిష్మెంట్ ఉంటుంది. దాని నమ్మకం నేను చూసిన సంఘటనలు ఉన్నాయి. అందుకే మీకు కూడా చెప్తున్నా, ఎవరితోనా పెట్టుకోండి కానీ ఆయనతో పెట్టుకొని రాజకీయం చేయొద్దండి. సార్ సిట్ దర్యాప్తు కొనసాగుతుందా సార్? లేదు, ఇప్పుడు నేనేం మాట్లాడను, అన్ని విషయాలు మాట్లాడే చేస్తాను.